హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మెంతి కూర చిక్కుడుగాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. మెంతి కూర కాంబినేషన్తో చిక్కుడుగాయ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే తప్పకుండా మీరు కూడా ఈసారి మెంతి కూరని తెచ్చుకొని చిక్కుడుగాయ కర్రీలో వేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. మంచి టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అయితే. ఎలా తయారు చేసుకోవాలి, తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే 1/2 కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నానండి. రెండు వైపులా తొడుమెలు నారలు అన్నీ తీసేసుకొని పురుగులు ఉన్నాయో లేదో మంచిగా చెక్ చేసుకొని ఇలా తుంచుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇందులో మనము ఎర్రకారం వేయం కాబట్టి కర్రీకి సరిపడినన్ని పచ్చిమిరపకాయలను రెడీగా తీసుకోవాలన్నమాట. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతికూర అండి. ఇక్కడ నేనైతే చిన్న మెంతికూర వేస్తున్నాను. పెద్ద మెంతికూర అయినా వేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. 3 కట్టల మెంతికూరనైతే తీసుకున్నాను. కాడలన్నీ కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. అందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదా చిన్న మిక్సీ జార్లో అయినా ఇలా మెత్తగా పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇక్కడ చూడండి ఇలా కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం అంతా కూడా యాడ్ చేసుకోవాలి పోపులోనే. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం తెంపి పెట్టుకున్న మెంతికూరనంతా కూడా వేసుకోవాలి. చిన్న మెంతికూరే కాబట్టి నేను ఇంకా కట్ చేయలేదన్నమాట. వాటి కాడల వరకే కట్ చేసి ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్నగా చాప్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఆ మెంతికూర కొంచెం మగ్గేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇందులోకి మనం తెంపి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలను ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్తో, ఎక్సలెంట్గా వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటా వేసుకోకుండా అయినా బాగుంటుంది, కానీ నాకు కొంచెం పుల్లగా ఇష్టం కాబట్టి ఒక 2 అయితే యాడ్ చేశాను. అయితే మీరు అన్నంలోకి చేసుకున్నట్లయితే ఈ టమాటాలని ప్యూరీ పట్టుకొని వేసుకోండి, మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. నేను ఈరోజు చపాతీకి చేస్తున్నానండి, అందుకని కొంచెం ఇగురుగా చేస్తున్నాను దగ్గరికి. టమాటా కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి నీళ్లు వేసుకొని మూతలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది, అలాగే మాడకుండా ఉంటుందన్నమాట. కూర ఈ ఆవిరితోటే బాగా ఉడికిపోతుంది, అలాగే మాడకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ తీసేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చిక్కుడుగాయ అనేది మనకు మెత్తగా ఉడికే వరకు ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనకు ఆ ప్లేట్ ఏం అవసరం లేదండి. ఇది ఇలా చిక్కుడుగాయ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మామూలు ప్లేట్ అయినా మామూలుగా మూత అయినా పెట్టేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా చెక్ చేసుకోండి. నేను మళ్ళీ ఒక 1 టీ స్పూన్ ఉప్పునైతే యాడ్ చేశాను.
అలాగే చివరిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్టీ మెంతి కూర చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చిక్కుడుకాయలో. మంచిగా పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. ఇలా పచ్చికారంతో చేస్తేనే చిక్కుడుకాయ బాగుంటుంది ఎర్రకారం కంటే కూడా. అదే మీరు అన్నంలోకి చేసుకున్నట్లయితే నేను చెప్పినట్లుగా ఈ టమాటాలని ఒక 2-3 టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీ వేసుకోండి. పోపులోనే బాగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయని యాడ్ చేసుకోండి. అలాగే చిక్కుడుకాయ మీరు కూడా లేత తీసుకున్నట్లయితే ఇలా డైరెక్ట్గా వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. లేదు కొంచెం ముదిరినట్లుగా ఉంటే కాసేపు ఉడకబెట్టుకొని వేసుకోండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. చాలా సింపుల్ కర్రీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.